మా దేశంలో హిందువుల మీద దాడులు జరగట్లేదు, హసీనా మద్దతుదారులు హిందువులు అన్న ఫీలింగ్ కారణంగా జరుగుతుంది. అది రాజకీయ దాడి తప్పించి మతపరమైన దాడి కాదు అంటూ దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసుకొచ్చాడు అమెరికా పెంచిన కుక్క, అలాగే బంగ్లాదేశ్ ప్రస్తుత పాలకుడైనటువంటి యూనస్. అయితే వాడు అట్లా మాట్లాడుతూ ఉండగానే ఇప్పుడు వాడి ప్రభుత్వమే ఇచ్చినటువంటి ఆదేశాలు, నమాజ్ సందర్భంలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మైనార్టీ హిందువుల మీద దాడులు ఆంక్షలు పెరిగాయన్న వార్తలు నడువు. దుర్గా పూజకి కూడా అక్కడ తాత్కాలిక ప్రభుత్వం అవరోధాలు సృష్టిస్తుంది. ముస్లింలు నమాజు అజాన్ వేళల్లో దుర్గామాత మండపాల దగ్గర పూజా కార్యక్రమాలు నిశ్శబ్దంగా జరగాలి, ఎలాంటి సంగీత వాయిద్యాల శబ్దాలు వినిపించడానికి వీల్లేదు. ఇది తాత్కాలిక సర్కార్ గురువారం జారీ చేసిన హుకుం. దేశంలో శాంతి భద్రతలకు సంబంధించిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. నమాజ్ అజాన్ సమయాల్లో దుర్గా పూజ మండపాల దగ్గర ఎలాంటి సౌండ్ సిస్టమ్లు వాడకూడదు, సంగీత పరికరాలను వాయించకూడదని బంగ్లాదేశ్ హోంశాఖ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ మొహమ్మద్ జహంగీర్ అలం చౌదరి కూడా ప్రకటించారంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారుతుందో అర్థం చేసుకోవచ్చు.